VP అనేది కంబైన్స్ విత్ టెక్నాలజీ, ఆపరేషనల్స్, పీపుల్ మేనేజ్మెంట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కస్టమర్ డెలివరీ. బయట నుంచి చూసే వాళ్ళు ఏముందిలే ఏదో ఆ మీటింగ్స్ ఈ మీటింగ్స్ అనుకుంటారు. బట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ కస్టమర్ హ్యాపీ అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ పీపుల్ హ్యాపీ, యూ హ్యావ్ టు మేక్ యువర్ ప్రాసెస్ హ్యాపీ, యూ హ్యావ్ టు మేక్ యువర్ ఆపరేషన్స్ హ్యాపీ, యూ హ్యావ్ టు మేక్ యువర్ టెక్నాలజీ ఫ్రెండ్లీ విత్ ఆల్ యువర్ లేటెస్ట్ టెక్నాలజీ. దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ మేనేజర్స్ కదా, ఎలా అంటే టైంకి వచ్చావా లేదా, టైంకి వెళ్తే ఎవడు ఒప్పుకోడు, మళ్ళీ షుడ్ బి స్పెండింగ్ మోర్ టైం, 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హైట్ బి వర్కింగ్ మీ అది చేస్తూనే ఉన్నారు. కంపెనీ ఇస్ ఇన్ వెరీ నీ వీ షుడ్ బి ట్రీటింగ్ ద కంపెనీ యాజ్ ఎ ఫ్యామిలీ. 2 నెలలు 3 నెలలు 4 నెలలు అనుకోండి, దట్స్ ఓకే. కానీ ఇదే ఒక 2 years 3 years 4 years కంటిన్యూ అవుతూ ఉందనుకోండి. ఏ జాబ్ అయినా సరే ఒకటి ప్యాషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఉంటే ఏదైనా ఈజీ. వర్కింగ్ స్మార్ట్ వర్సెస్ వర్కింగ్ హార్డ్, రైట్? సో యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్, అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు మేక్ షూర్ ద థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్. కొంచెం కష్టపడాలి, కొంచెం స్మార్ట్గా ఉండాలి. సో భయపడడం అంటే ఏ షాప్లోకైనా భయపడదు. యాజ్ ఎ VP మీరు చాలా ప్రమోషన్లు ఇచ్చుంటారు కదా చాలా మందికి. హార్డ్ వర్కర్స్ ఉంటారు, స్మార్ట్ వర్కర్స్ ఉంటారు, 2 కలిపి చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఐ వాంట్ టు గివ్ ఎ రైజ్, ఒకరికి ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాను. హూమ్ ఐ వుడ్ బి లుకింగ్ ఎట్, ఎవరికి ఇద్దాం అనుకుంటా? ఐ థింక్ దట్స్ అ టఫ్ క్వశ్చన్. ఐ డోంట్ వాంట్ మై టీమ్ టు వాచ్ దిస్. సో ఇన్ జనరల్ చెప్తాను నేను. ఓకే, ఎనీవన్. చాలా మంది నాకు హైక్ కావాలని చూస్తూ ఉంటారు, నాకు వేరే ప్రమోషన్ కావాలని చూస్తూ ఉంటారు, లేకపోతే నాకు యూఎస్ ఆన్సైట్ ఆపర్చునిటీ కావాలని చూస్తూ ఉంటారు. అసలు వీళ్ళందరూ ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు అండ్ ఒకరిని ఎలా సెలెక్ట్ చేస్తారు? టూ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తున్నారు. హే, హలో, నమస్తే. వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ విజయ్ పైన టాక్స్. ఇవాళ గెస్ట్ చాలా స్పెషల్, ఎందుకంటే హీజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వెరీ రినౌండ్ కంపెనీ. తన కింద ఆల్మోస్ట్ 2000 పీపుల్ వర్క్ చేస్తారు, మీకు తెలుసా? అండ్ హీ హ్యావ్ ఆల్మోస్ట్ 2.5 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద ఐటీ డొమైన్ యాజ్ వెల్. మనం ఇవాళ ఈ పాడ్కాస్ట్లో అతన్ని మనకున్న చాలా క్వశ్చన్స్, అంటే అసలు యూఎస్ వెళ్ళాలని చాలా మంది కోరిక, అసలు యూఎస్ వెళ్ళాలంటే మనకి ఏ క్రైటీరియా చూస్తారు, మనలో చాలా మంది స్మార్ట్ వర్క్ నమ్ముతారు, అయితే ఇంకొంతమంది హార్డ్ వర్క్ నమ్ముతారు. అసలు మన మేనేజర్స్కి ఏమైనా నచ్చుతుంది, అసలు వాళ్ళు మనకి ప్రమోషన్స్ ఇవ్వాలన్నా హైక్ ఇవ్వాలన్నా మనలో ఏం చూస్తారు? ఈ క్వశ్చన్స్ అన్ని మనం వైస్ ప్రెసిడెంట్ అడిగి తెలిసేసుకుందాం. సో ఈ పాడ్కాస్ట్ చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. డోంట్ స్కిప్ ఎనీథింగ్. వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ 40,000 సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు ద పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ నుంచి మీకు ట్రూ వాల్యూ ఏమైనా లభిస్తుంది అనుకుంటే డెఫినెట్లీ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ టు ద పాడ్కాస్ట్. హాయ్ రవణ. హలో, ఎలా ఉన్నావు విజయ్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద టైమ్ టు డూ దిస్ పాడ్కాస్ట్. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టు సే సారీ ఫర్ యూ. నాకు తెలిసి చాలా రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు. సో సమ్హౌ ఐ బీన్ బిజీ విత్ సో మెనీ అదర్ థింగ్స్, రైట్? సో యా, ఫైనలీ ద డే హస్ కమ్. ఐ క్యాన్ అండర్స్టాండ్ అన్న, ఎందుకంటే యాజ్ ఎ VP ఆఫ్ ఎ కంపెనీ వీ వుడ్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డీల్ విత్, బి గోయింగ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ టు మీట్ మల్టిపుల్ పీపుల్. ఇందువలన కానివ్వండి, థ్యాంక్స్ ఫర్ ద టైం నాకు కేటాయించినందుకు. ఇట్స్ మై ప్లెజర్. యా, ఇట్స్ మై ప్లెజర్. సో యాజ్ ఐ వాంట్ టు సే, ఫస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వావ్. అండ్ ఈ కరెంట్ సెటప్, థియేటర్ సెటప్ ఏంటంటే 1,500 2,000 ఇచ్చామనుకోండి, ఈ కాలంలో ఐ కుడ్ గో టు సమ్ ప్లేస్, ఐ కుడ్ రెంట్ ఇట్ అవుట్ ఏ థియేటర్ స్పెసిఫికలీ అండ్ ఐ కుడ్ ప్రపోజ్ దేర్ ఆర్ ఎల్స్ బర్త్డే పార్టీస్ అన్నీ చేస్తూ ఉంటారు. బట్ హ్యావింగ్ దిస్ సెటప్ ఫర్ అవర్ ఓన్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్. సో మీరేంటన్నా అసలు బాన్ విత్ గోల్డెన్ స్పూనా, లేకపోతే ఇదంతా మీ అంతా మీరే చేసుకున్నారా? సో ఈ సెటప్ చూసి అంటున్నారా? ఇది హోమ్ థియేటర్ ఇది యాక్చువల్గా. సో నో, ఐఎమ్ నాట్ ఎ గోల్డెన్ స్పూన్ బై ద వే. ఐ థింక్ there is lot of hard work and all those things in the background, right? So golden spoon అయితే చెప్పను, okay, till 2002, right? So we don't have anything. So more importantly what we have is education, right? So చదువు, పేరెంట్స్ ఇచ్చిన వాల్యూ సిస్టమ్స్, తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ కంపెనీ జాబ్ అంటే ఫస్ట్ జాబ్ 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాను. అది వే అరౌండ్ Y2K ప్రాబ్లం ఉంది కదా, ఆ టైంలో స్టార్ట్ చేశాను. సో యా, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. ఐఎమ్ నాట్ ఎ గోల్డెన్ స్పూన్. ఆల్మోస్ట్ 25 years అంటే చాలా మంది వయసు అన్న. ఎలా అంటే 25 yearsకి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఐటీ కెరియర్లో. ఐ థింక్ దిస్ వుడ్ బి వెరీ వండర్ఫుల్ పాడ్కాస్ట్ ఫర్ దెమ్ టు వాచ్ అండ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ యాజ్ వెల్ అని అనుకుంటున్నాను. Yeah, I don't know how I can make everyone happy, but I will definitely help out with whatever questions that you have. Sure. Very unfortunately, I mix up English and Telugu, so I think you have to bear with me. So yeah, I think I'll give whatever best that I can give. So asalu as a VP kada, మీరు ఒక VP, as a VP what all kind of work that you would be having? Okay, మీరేమనుకుంటున్నారు? మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా బిజీగా ఉంటారు. సో అందరికీ ఏమనుకుంటారంటే VP అంటే మేనేజ్ చేయడం అనుకుంటారు. ఓకే, సో
అని నాకు తెలిసినంత వరకు నాట్ జస్ట్ మీ, రైట్? సో అక్రాస్ ద వరల్డ్, రైట్? సో వీపీకి రావడం అంటే చెప్పుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ లేకపోతే ఇంకోటి చెప్పుకుంటారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, రైట్, సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ దట్ ఈస్ బీన్ డన్. సో and especially when we are dealing with people, right? So నేను ఇలా డివైడ్ చేస్తాను అనమాట when we are talking about the software, right? So people, process, customers, and then the technology, right? So పైనుంచి కిందకి మాట్లాడచ్చు, కింద నుంచి పైకి మాట్లాడచ్చు. If you have people, right, so you can do things well. So the first ఏంటంటే before you become a leader, right, so you have to be very strong in the people management. సో వైస్ ప్రెసిడెంట్ అన్నా లేకపోతే ఏదైనా సరే, సో పీపుల్ కాల్ దట్ ఇట్ ఈస్ ఈజీ టు మేనేజ్, బట్ ఇట్స్ నాట్ ఈజీ టు మేనేజ్ పీపుల్, రైట్? సో దాట్స్ సంథింగ్ దట్ దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ definitely, as I was telling, right, there is a technology part of it, okay? So you need to understand technology. In software law, you need to keep changing, right? Every 2 years it is getting changed. Now ప్రతి ఒక్కరు ఏ అంటున్నారు, next something will come, right? So you have to upgrade yourself, right? So to answer a question, right, so VP అనేది it combines with technology, operationals, people management, and more importantly customer delivery, right? There are lot many things. బయట నుంచి చూసేవాళ్ళు ఏముందిలే ఏదో ఆ మీటింగ్స్ ఈ మీటింగ్స్ అనుకుంటారు, బట్ మీటింగ్స్లోకి వెళ్ళి చెప్పడం కూడా యూ హ్యావ్ టు రిప్రజెంట్ యువర్ టీమ్, రైట్? సో వాట్ దే హ్యావ్ డన్, షో ఇట్ వాట్ ఈస్ ద బెస్ట్ యువర్ టీమ్ హెస్ డన్, అండ్ యూ హ్యావ్ టు సెల్ టు ద కస్టమర్ యాజ్ వెల్, రైట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో దట్స్ వేర్ యూ గెట్ మనీ, రైట్? So you have to make your customer happy, and you have to make your people happy, you have to make your process happy, you have to make your operations happy, you have to make your technology friendly with all your latest technologies. So there are so many links to that. Actually at the end of the day, the product comes with all these combinations. That's where is the job of a VP. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి అయితే. Yeah, I mean everyone has it, right? I mean I don't want to degrade the people who are at software engineering, right? So when I started, or when someone like you starts, right? So ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్టు ఈరోజు ఆయనకి ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ కోడింగ్ అంటే, రైట్? సో చేసేస్తాడు కోడింగ్, ఎంతసేపు చేయాలి? సో కోడింగ్ పద్ధతిగా చేయాలి, దాన్నే ప్రాసెస్ అంటాం. పద్ధతిగా చేసింది నాకు అమ్మాలి బేసిక్గా. హీ హాస్ టు సెల్ ఇట్ అవుట్, అండ్ ద రివ్యూవర్స్ పాస్ అవ్వాలి. సో హీ హాస్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద కస్టమర్, రైట్? So lot many things are there, for every role, right? So not just VP. People think about VP or someone else, right? Let's not talk about the role, but see, carpenter కి కాంప్లెక్సిటీ కార్పెంటర్కి తెలుసు, ఎలక్ట్రీషియన్ కార్పొరేషన్ ఎలక్ట్రీషియన్కి తెలుసు. అట్లా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ రోల్ టు ప్లే, రైట్? సో కానీ అవన్నీ క్రాస్ చేసి వస్తే సో ఈ రీచ్ హియర్. సో మీరు అన్నారు కదా 1999లో స్టార్ట్ చేసే నా కెరియర్ 25 years ఆల్మోస్ట్ అని. అసలు ఏంటి, హౌ డిడ్ యూ ల్యాండెడ్ ఇన్ టు హైదరాబాద్? వాట్ ఆర్ యువర్ గోల్స్? ఆ గోల్స్ రీచ్ అయ్యారా? నేను ఐ కేమ్ అవుట్, ఐఎమ్ ఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, రైట్? సో ఆ టైంలో మంచి ఐటీ బూమ్ ఉంది. సో ఎవరైనా ప్రతి ఒక్కరు చెప్తున్నారు 96లో నేను వెన్ ఐ స్టార్టెడ్ మై ఎంసీఏ, రైట్? సో ప్రతి ఒక్కరు చెప్తున్నారు వెళ్ళిపో ఎంసీఏకి వెళ్ళు, యూ గెట్ ఇట్ త్రూ అండ్ ఆల్, ఇట్స్ ఆల్ డ్రీమ్స్, రైట్? 99లో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు Y2K ప్రాబ్లమ్ స్టార్ట్ చేశారు, ఓకే? ఇప్పుడు అందరూ అన్నారు Y2K వచ్చింది, ఐటీ ఈస్ గాన్ అండ్ అన్న. సో that cross అయిపోయింది. మార్చ్ ఏప్రిల్కి వచ్చాక ఎవ్రీథింగ్ వెంట్ వెల్, అండ్ వీ గాట్ ఇన్ టు ద జాబ్స్, సో మల్టిపుల్ రోల్స్, మల్టిపుల్ థింగ్స్, ups and downs. There is a lot of people talk about all this stress and all. Everyone has it, right? So you have to know how to handle it, right? 25 ఏళ్ళ కెరియర్లో మీరు అన్నట్టే లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏదైనా మీ డార్కెస్ట్ డే ఏంటి, అండ్ హౌ డిడ్ యూ కేమ్ అవుట్ ఆఫ్? ఇవాళ ఈ ఉద్యోగం మానేద్దాం రా, మానేసి అనరా బాబు అని ఫైర్ అయిపోతూ కూడా ఉంటాం కదా, అలాంటి రోజు ఏమైనా ఉందా మీ కెరియర్? See, everyone has emotions, right? Everyone has some good day or bad day, right? So it's all about how do you handle that day, right? So definitely నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే everyone has it. Like there is a day where I thought, okay, let me come out from this job, okay, for a reason, right? So I was working for 16 hours a day in a service based company. So that time నాకు ఫ్యామిలీ ఉంది, అప్పుడే పిల్లలు, అది I was not giving time to my family. Then I thought, okay, let me think about it, okay? What is this, like weekends working and all, but at the end of the day you have to work hard, right? So then step back, think about, okay, let's not give up, right? So give up is something that is not good, right? So of course that time my family support to someone like you guided me, someone like my boss guided me, my family, my brothers and my sisters, they all told, right, okay, you have a career, you have been doing a great job, why do you want to come out? But I cannot manage my family, right? So that's where I learned how to manage my time, right? So I took 2-3 days break and thought about revamped it and see what best for me, and then thought, okay, let me go on, right? So
yeah, there is a black day. There are many black days, but how you bounce back is important, right? So I can call in 100 examples. I mean, you may get another black day in future as well, right? So all I can say is you need to know how to manage that black day and come out and work for it. ప్రెషర్ వల్ల మీరు కూడా మానేద్దామని అనుకున్నారు ఖచ్చితంగా అయితే. అలా అనలేదు. I mean, I would say another way around. Okay, thoughts will come. Okay, you have to manage your thoughts, take time, think about it. That's what is the message that I can give to the youngsters. Don't take decisions very fast. Okay, you can always take decisions, right? So someday you'll feel that let me come out from the job. Take time. 1 week, 10 days, 1 month. Keep trying. Don't give up, right? If you give up, it's gone, right? That's what Vivekananda quotes always, right? Don't give up and go fight and all, right? So Vivekananda, I mean, we talk about in India అయితే మనకి వివేకానంద, రామకృష్ణ మఠం ఇలాంటివి ఉంటాయి కదా. సో వివేకానంద ఇన్స్టిట్యూట్స్కి నేను వెళ్ళాను. somehow I felt something peaceful there. I mean, Vivekananda, don't give up. I mean, when you work hard, you'll get the results. So that's where, okay, he's one of the inspiration for me, right? There are many people, right? So I cannot say only one person, right? Multiple. ఇప్పుడు మీరు అన్నట్లే వర్క్ ప్రెషర్ ఉంటుంది అన్నారు. ఇనిషియల్ డేస్లో వీ షుడ్ బి వర్కింగ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్స్, 16 hours వర్క్ చేశానని కూడా చెప్పారు. సో హౌ మచ్ ఆఫ్ దట్ నేను ఎంతవరకు దాన్ని బేర్ చేయొచ్చు? See, it's not about 16 hours, 20 hours, 10 hours, right? So if it is a need, there is a need, right? For example, నీ ఫ్యామిలీలోనే నీకు ఈరోజు అర్జెన్సీ ఉంది, ఏదో చెయ్యాలి, చేస్తారు కదా. సో ఆ కంపెనీ కూడా అంతే. సో యూ హ్యావ్ టు ఫీల్ యువర్ కంపెనీ యాజ్ యువర్ ఫ్యామిలీ, రైట్? సో దట్స్ వేర్ యువర్ ట్రస్ట్, యువర్ దీస్ థింగ్స్ బిల్డ్స్, రైట్? I mean, if I say 16 hours, I did not work for 16 hours, at a stage. At a stage. Or probably I might have worked for a week or so, okay? That time, you'll have, all these things, right? So I mean, 16 hours every day unte avaru kashtam, okay? Typically, you have more hours, less hours, at the end of the day you have to make sure that you get your things done, and at the same time you get money for it, and you also get the customer satisfaction. And at the end of the day you get priced for it. That's where in 25 years there are different stages to get here, right? So there are hard times, good times, you should have good people around as well to support you. So ఇలాంటి టైంలో ఎక్కువ వర్క్ చేయాలి అన్నప్పుడు, తక్కువ వర్క్ ఉంది అన్నప్పుడు దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ మేనేజర్స్ కదా. ఎలా అంటే దెర్ వుడ్ బి వెరీ స్పెసిఫిక్. నువ్వు టైంకి వచ్చావా లేదా, నువ్వు టైంకి వెళ్తున్నావా లేదా. టైంకి వెళ్తే ఎవడు ఒప్పుకోడు, మళ్ళీ యూ షుడ్ బి స్పెండింగ్ మోర్ టైం, 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సరే నా 9 hours ఐ స్పెండ్ వెరీ గుడ్, ఐ హ్యావ్ వర్క్ వెరీ గుడ్, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హైట్ బి వర్కింగ్ మీ అది చేస్తూనే ఉన్నారు. లెట్స్ సే అదొక నెలకో 2 నెలలకు అనుకోండి. ద కంపెనీ ఈజ్ ఇన్ వెరీ నీడ్ఫుల్, యాజ్ యూ సెడ్ వీ షుడ్ బి ట్రీటింగ్ ద కంపెనీ యాజ్ ఎ ఫ్యామిలీ. 2 నెలలు 3 నెలలు 4 నెలలు అనుకోండి, దట్స్ ఓకే. కానీ ఇదే ఒక 2 years 3 years 4 years కంటిన్యూ అవుతూ ఉందనుకోండి. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, నో మేనేజర్ విల్ ఆస్క్ యూ టు వర్క్ unnecessarily. Okay, ఏ మేనేజర్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్, రైట్? సో యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ లైక్ దట్. Okay, everyone, right? So I think there are tough managers, easy managers, right? So I always say my team members that fortunately or unfortunately, you have a good manager, or you should work with a bad manager so that you can learn more, right? So to answer your point, కష్టపడాలి, అవసరమైనప్పుడు కష్టపడాలి, చేసేటప్పుడు చేయాలి, then you get the fruits out of it, right? So yeah, I mean, it won't be full stretch, right? So you'll have times where you have no time to relax. Plan your year, plan your vacation, plan your days. I mean, if you are planning for proper vacation and all, you take breaks in between and come back and give more, right? Rejuvenated and entirely. Yeah. స్ట్రెస్, హౌ టు హ్యాండిల్ స్ట్రెస్. అసలు వర్క్ ప్లేస్లో స్ట్రెస్ ఇది చాలా ఎక్కువ మందికి ఉంటుంది. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా మందికి వస్తుంటే, బ్యాక్ పెయిన్ కూడా చాలా మందికి వస్తుంది ఈ మధ్య కాలంలో. ఇన్ ద యూత్ స్పెసిఫికలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండాలి. మనం అనుకున్నట్టే 16 గంటలు 17 గంటలు పని చేపిస్తున్నారు. చాలా మంది సీఈఓలు ఏంటంటే యూ షుడ్ బి స్పెండింగ్ 90 hours a week. ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఏమైనా చూస్తారా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీ వుడ్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. అసలు హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద వర్క్ ప్లేస్? స్ట్రెస్ అనే వర్క్ ప్లేస్లో యూ షుడ్ హ్యావ్ ఎ ప్లానింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ప్లాన్ ఉండి ప్రాపర్గా పుట్ అప్ ద ప్లాన్. వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ ఇన్ నెక్స్ట్ 1 week? What you want to do in the next 4 weeks? What is your delivery date? And keep ensuring that you provide the status to your leads or managers. So that's one way. The second way is you should take breaks. Okay, after 8 hours, 10 hours, 12 hours of work, go out,
chill out and come back, so in a better way, right? So you'll have more energy. That's another thing, right? So there are so many ways to manage your stress, right? So it is something that is suitable for you. You find it out what is that, right? I have my own ways to manage my stress. So in the answer question answer ఏంటంటే stress ని ఎలా మేనేజ్ చేస్తామంటే that is how you have to plan your things. ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటనే దాన్ని బట్టి నువ్వు చూసుకోవాలి. స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే స్ట్రెస్ అయితే ఉంటుంది. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. అక్రాస్ ద వరల్డ్ దేర్ విల్ బి స్ట్రెస్. సో ఆల్ యూ నీడ్ టు యూజ్ యూ హ్యావ్ టు మేనేజ్ ద స్ట్రెస్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ నో వాట్ ఇట్ ఈస్ రైట్, వాట్ ఈస్ నాట్, హౌ డూ యూ హ్యాండిల్ ద స్ట్రెస్. సో ఈ రోజుల్లో మనం వింటుంటాం కదా, 80s సూసైడ్స్ చేసుకున్నారు, అది వాళ్ళు చేసుకున్నారు. సో ఇది అన్ఫార్చునేట్. దే ఎక్స్పెక్ట్ 100 out of 100, దే గెట్ 99 and దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ okay, I'm stressed out, depressed, So that's a bigger problem that to be solved. సో ఇక్కడ మీరు అన్నట్టే పేరెంటల్ ప్రెషర్ ఉండొచ్చు అన్నారు, ఆర్ ఎల్ సొసైటల్ ప్రెషర్ ఉండొచ్చు అన్నారు. బై ద వర్డ్స్ ఇఫ్ ఐ ఇన్ఫర్ యూ వర్డ్స్ యాజ్ యు సెడ్ 99 వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా నేను, కానీ 99 వస్తే సూసైడ్ చేసుకునేది ఏంటి? That's a different topic about, but all I can say is see, first of all, parents first play the role is parents' role. Okay, they need to don't create any pressure. Okay, give them freedom for that child and the person who is working with you as well, to make sure that he is comfortable. Second is environment, right? So if you are in software job, your managers, your peers will be there. So you need to know how to work with them. If you are in the college, right? College lo unte enti, I mean, you have your teachers, lecturers, and parents, your friends. So I mean, all those things, you have to make sure that what is right, what is not, if someone is at a very young end, someone need to guide. Okay, who can guide? Parents, teachers, and society, right? So that is how we have to manage stress. I mean, stress అనేది ఉంది అనుకుంటే ఎక్కువ వస్తుంది. సరే, మనం ఏం చేద్దామని ఆలోచిస్తే తగ్గుతుంది. స్ట్రెస్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. మేబీ యాక్ట్ ఆన్ ఇట్ అంటారు. సో ఏదో పని వచ్చింది, స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. దట్స్ వన్ వే. సెకండ్ థింగ్ ఇస్ పుట్ అప్ ఇన్ పేపర్. ఓకే, పేపర్ మీద పెట్టండి. ఏంటి నిజంగా చేయలేనిదా? సో ఈ రోజుల్లో ఆటోమేటిక్ కార్సే వచ్చేసే రోజుల్లో సో టెక్నాలజీ ఉంటుంది, వాడండి. యూజ్ ద టెక్నాలజీ, యూజ్ యువర్ ఫ్రెండ్స్, యూజ్ యువర్ ఆల్ ద సోర్సెస్, గెట్ ద థింగ్స్ డన్. లెట్స్ సే విల్ గో బ్యాక్ టు 25 years. అదే రోజు మీరు హైదరాబాద్ వచ్చారు. చాలా మంది చెప్తున్నారు, అరే ఈ కోర్స్ జాయిన్ అవ్వు, చాలా బాగుంటుంది, విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్తున్నారు. అసలు వాట్ షుడ్ ఐ బీ స్టికింగ్ టు, ఆర్ ఎల్స్ వాట్ ద కరెంట్ పీపుల్ షుడ్ బి డూయింగ్? ఏం ప్రిపేర్ అయ్యి అసలు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి? వాళ్ళకు ఒక మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండాలి అంటే సాఫ్ట్వేర్లోనే what they should be more focusing on? 25 సంవత్సరాల క్రితం ఆన్సర్ ఒకటి ఉంటుంది, ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఒకటి ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఎనీవేర్. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ వన్ టాకింగ్ అబౌట్ AI, రైట్? సో యూ హ్యావ్ టు బి వెరీ స్మార్ట్ అండ్ వెరీ ఫాస్ట్. ఓకే, సో ఓకే, లెట్ మీ డూ ఇట్ ఆఫ్టర్ 1 day అంటే ఐ విల్ సే ఇట్ ఈస్ లేట్, రైట్? సో ఐ విల్ సే ఇట్ ఈస్ లేట్ బికాస్ someone will do today, right? So ఇప్పుడున్న దాని ప్రకారం యూ షుడ్ బి స్మార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ యూజ్ ద టూల్స్ అవైలబుల్ అండ్ యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ you get a right guidance from the right people and work towards. So there is nothing that is good or bad, all those things, right? You have to go in a right path. So you need to have a right person who can guide, right? So take the instructions and there is lot of information on the internet. Find it out. There is good and bad as well. You have to choose what you need, right? So 25 years back situation ఒకటి, ఇప్పుడు 25 years అయిపోయిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ వెల్ ఇన్ అ స్మార్ట్ వే, రైట్? యూ హ్యావ్ సో మెనీ టూల్స్, యూజ్ దెమ్ అండ్ గో హెడ్. యాజ్ వి స్టార్ట్, లెట్స్ సే నేనే ఇవాళ వచ్చాను హైదరాబాద్. ఒకళ్ళు అడిగాను, నా సాఫ్ట్వేర్ జాబ్ ఎలా ఉంటుంది అని. అది చెప్తున్నాడు, రికార్డింగ్ ఉంటుంది, స్క్రిప్టింగ్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. పీపుల్ ఇన్నికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, బాగా ఇంగ్లీష్ లేకపోతే పని అవ్వదు. అసలు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, నీకు యూ షుడ్ బి హ్యావింగ్ గుడ్ రైటింగ్ స్కిల్స్ యాజ్ వెల్. ఇవన్నీ చెప్పి భయపెట్టేస్తూ ఉంటారు. అసలు ఏంటన్నా సాఫ్ట్వేర్ జాబ్ అంత కష్టమా? ఏ జాబ్ అయినా సరే ఒకటి ప్యాషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఉంటే ఏదైనా ఈజీ. ఫస్ట్ నాకు ఇష్టం, నేర్చుకుందాము, ఆతృత, వాట్ యూ కాల్ ఎంతూజియాజం, ఆల్ దోస్ థింగ్స్ ప్లే, రైట్? సో కష్టమే, ఏదైనా కష్టమే. నేను ఇంగ్లీష్ ఐ మీన్ వెన్ ఐ కమ్ టు ద సాఫ్ట్వేర్ జాబ్ ఐఎమ్ నాట్ వెరీ సౌండ్ స్పీకింగ్ ఇంగ్లీష్ guy, right? So there are phases, right? You have to work hard, get there and all. So
సాఫ్ట్వేర్ ఏదైనా కష్టం అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ అండ్ నో మోర్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు పుట్ యువర్ నో ఎఫర్ట్స్ టువర్డ్స్. నేను ఎక్కడ బుక్లో కూడా చదువుతున్నాను ఒకసారి. అంటే వర్కింగ్ స్మార్ట్ వర్సెస్ వర్కింగ్ హార్డ్, రైట్? సో యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్, అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు మేక్ షూర్ ద థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్. కొంచెం కష్టపడాలి, కొంచెం స్మార్ట్గా ఉండాలి. సో భయపడడం అంటే ఏ షాప్లోకైనా భయపడతారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గెట్ ఇన్ ద ఫ్యాక్టరీ, రైట్? సో ఈవెన్ ఫ్యాక్టరీలో ఆ మిషన్స్ చూసి భయపడతానంటే, సో భయం అనే దానికి ఎవరైనా భయపడతారు. డోంట్ రన్ అవే. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, కీప్ ట్రయింగ్ ఫర్ ఇట్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, రైట్? సో చూస్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ అండ్ నో కీప్ గోయింగ్. లేచే యాజ్ ఎ వీపీ మీరు చాలా ప్రమోషన్లు ఇచ్చుంటారు కదా చాలా మందికి. హార్డ్ వర్కర్స్ ఉంటారు, స్మార్ట్ వర్కర్స్ ఉంటారు, రెండు కలిపి చేసే వాళ్ళు కూడా ఉంటారు. హూమ్ యూ వుడ్ బి లైకింగ్? నేను ఒకతనికి ఐ వాంట్ టు గివ్ ఎ రైజ్, ఒకతనికి ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాను. హూమ్ ఐ వుడ్ బి లుకింగ్ ఎట్? సో ఐ థింక్ నో దట్స్ అ టఫ్ క్వశ్చన్. ఐ డోంట్ వాంట్ మై టీమ్ టు వాచ్ దిస్. సో ఇన్ జనరల్ చెప్తాను నేను. ఓకే, ఎనీ లీడర్, రైట్? సో ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ అ మేనేజర్ అండ్ అ లీడర్. లీడర్ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ రైట్ లీడ్స్ ద టీమ్ ఆర్ లీడ్స్ ద పీపుల్ అండ్ లీడ్స్ ద టెక్నాలజీ, రైట్? సో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి ఇస్తారు. సో యూ హ్యావ్ టు గెట్ ద థింగ్స్ డన్ ఫర్ యువర్ కస్టమర్. You have to get things done for your business. So that's what the measurement of performance is. That hard work is output. What is the output, right? So కొంతమంది కష్టపడతారు. Someone work for 6 hours, someone works for 12 hours. That's okay, but the output is same, right? So if this guy is working well and that guy is also doing smart, so the output matters for everything, right? So smart under hard. But yeah, there are times where we smart person will need to work hard. Either way around, every hardworking person need also to be smart. So those all comes as part of learning. But to answer your question, a leader should give the importance for his output than just hard working or soft work, smart work. Results చూసి we should be taking a decision. Yeah, I mean that's all. There is some factors as well, but more importantly, the results talks more, the data talks more, the output talks more. సో ఎందుకంటే 2,000 మందిని మేనేజ్ చేస్తున్నాను అనుకోండి నేను. ఐ కాంట్ నో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ డైరెక్ట్లీ కదా. నాకు ఇయర్లీ రివ్యూస్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్ అన్నీ చూసి దే బి గివింగ్ ప్రమోషన్స్ టు మీ, దే బి సజెస్టింగ్ హౌ మచ్ హైక్ షుడ్ ఐ బి హ్యావింగ్, ఇవన్నీ డిసైడ్ చేస్తూ ఉంటారు కదా. అసలు హౌ షుడ్ ఐ బి ఫిల్లింగ్ మై ఓన్ సెల్ఫ్ అప్రైజల్ ఫామ్? అసలు ఒక మేనేజర్ ఏం చేస్తారు ఇందులో? టూ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తున్నారు. బట్ ఐ జస్ట్ టెల్ యూ ఇన్ జనరల్, లైక్ 2,000 పీపుల్కి ఒక మేనేజర్ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజర్స్కి టిపికల్గా 8 to 10 ఈజ్ ద మ్యాక్సిమం. ఓకే, సో ఎవ్రీ మేనేజర్ విల్ హ్యావ్ ఆర్ ఎవ్రీ లీడ్ విల్ హ్యావ్ మ్యాక్సిమం 8 people, రైట్? సో 8 peopleని టచ్ చేయాలి మీరు. టచ్ చేయడం అంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ you are giving the best to them. You talk to them every week, have one-on-ones. Don't give any surprise after a year saying that you are not performing well, right? So keep talking to them, keep talking to them regularly and provide the inputs. So more important, you are not doing appraisal for the sake of doing appraisal, right? You are doing appraisal to appraise him, right? And why you are appraising? You got something from the customer. That's what you are appraising, right? So make sure that that the manager need to know how he need to do an appraisal in the right way. There are so many ways, there are so many tools, there are so many trainings, right? So in all bigger companies, services companies lo first ichede manager training istare employees kante kuda. Endukante if they are trained, they will handle their team in a better way. So there are different ways to give the ratings, but there are 5 level ratings, 3 level ratings, yeah. The people who perform will get more. At the end of the day, the results only speak. Correct. Yeah. More than words, result speaks. Yeah. ఇప్పుడు చూస్తున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్ గోల్స్ అని ఉంటాయి, షార్ట్ టర్మ్ గోల్స్ అని ఉంటాయి. లాంగ్ టర్మ్ గోల్స్లో స్పెసిఫిక్గా నేను ఒక టెక్ లీడ్ అవ్వాలిరా, నేను ఒక మేనేజర్ అవ్వాలి, ఐ షుడ్ బి హ్యావింగ్ దిస్ మచ్ శాలరీ అండ్ అది కరెక్టా? లేకపోతే ఐ షుడ్ బి హ్యాపీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఐ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అనే పర్స్పెక్టివ్ కరెక్ట్? చాలా మంది ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైమ్ టు ద ఫ్యామిలీ యాజ్ వెల్. సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఓకే, మంచి క్వశ్చన్ అది. సో ఏ పని చేసినా సరే, సో మీకు నెక్స్ట్ 1 yearలో ఏం చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ 5 yearsలో ఏం చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ 10 yearsలో ఏం చేద్దాం అనుకుంటున్నాం, లైఫ్లోకి ఏం చేద్దాం అనుకుంటున్నాం. సో యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ డెఫినేషన్స్. యూ కెన్ కీప్ చేంజింగ్ ఇట్, రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ బ్లాక్ అండ్ వైట్, రైట్? సో అది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ, హౌ యూ వాంట్ టు డూ ఈజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యాపీగా ఉండాలని. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ యూ హ్యావ్ టు బీ హ్యాపీగా ఉండాలంటే ఉండాలి. ఓకే, సో ఎవ్రీ డే యూ కెనాట్ బీ హ్యాపీ, బట్ యూ ట్రై టు బీ హ్యాపీ, రైట్? సో రెండిటికి లింక్ అయితే కుదరదు. నేను హ్యాపీగా ఉంటాను, ఉద్యోగం వద్దు, నాకు ఎక్కడి నుంచి వస్తాయి?
You need to have something, right? So you have to earn, you have to work hard, you have to be very smart working, and then all these things will play. హ్యాపీగా ఉండడం అనేది. సో నథింగ్ ఈజ్ దేర్ నేను వెళ్ళిపోయి ఏదో సముద్రం దగ్గర కూర్చుంటాను నేను హ్యాపీగా ఉంటానంటే దట్స్ ఎ చాయిస్ దట్ యువర్ మేకింగ్. బట్ యూ కెనాట్ హ్యావ్ యువర్ ఆల్ అదర్ థింగ్స్ లైక్ ఫ్యామిలీ, ద నెక్స్ట్ జనరేషన్ అండ్ ఆల్. If you have all those plans, and as part of your professional career, you have the goals. As part of your personal as well, you have goals, right? So I want to buy a car, I want to buy a villa, right? So I want to buy a, just an example I'm talking about, automatic car, right? So all those things will come only when you start driving towards it. And as part of that journey, don't keep your life into stress, right? So make yourself happy, check it out how it is going. And just move on, right? So take the life in a easy way. So there will be up and downs, get prepared for it, right? So then don't think that everything is like golden spoon, right? So you have to work hard, you have to yeah. I mean anyone, but Vivekananda, and I'm talking about Vivekananda as an example. ఆయన ఎన్ని చేసి ఉంటాడు 39 years లో, అంతే కదా. So even to America, we were still speaking about so there is a lot of hard work, I mean నేను హ్యాపీగా ఉండాలని కూర్చొని చేస్తే nothing will come. In the same sense, నేనే ఇది వర్క్ కాదురా బాబు, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐ షుడ్ బి ఎంజాయింగ్ ఇట్, ఆ లెవెల్లోకి వెళ్ళాలి అంటే అసలు నేను ఏం చేయాలి? Every persons have different ways. Okay, for example, I enjoy watching movies. Okay, థియేటర్లో నేను whenever I have time I come down and watch for 15 minutes, sometimes 1 hour. Weekends అయితే full movie. So you find a ways, right? So everyone has their own interest. Someone want to play cricket, someone want to go with friends, someone want to go with families, they want to go for a drive. So manage in a way so that it is going in a right direction. And don't see, ఏదైనా సరే ఎక్కువ is not good, right? Too much is not good for anything. Okay, too much of work is not good, too much of food is not good, too much of drinks is not good, too much of all those things, right? So too much of movies is not good, right? For that matter. So if you are in your limits, control your limits, keep moving and get the things done. Nothing is impossible in this world. But some people want to, for example, లైట్ కనుక్కున్న ఆయన చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు లైట్ కనుక్కునే ముందు. సో ప్రతి ఒక్కరు అన్నారు ఏదో లైట్ ఫెయిల్ అయ్యాడు, బట్ హీ సెడ్ దెర్ ఆర్ దిస్ మెనీ స్టెప్స్ టు గెట్ ద లైట్ ఆన్, రైట్? సో ఐ థింక్ ఇట్ ఇస్ అని అనుకుంటా. బట్ దట్స్ వెరీ గుడ్ అన్న, వీ షుడ్ బి మేకింగ్ దోస్ పాయింట్స్. ఎందుకంటే వాట్ ఎవర్ హూజ్ ఎవర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ మేబీ ఫస్ట్ స్టెప్లోనే సక్సీడ్ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు మీలాగా నాలాగా. దే షుడ్ బి మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాలి. ఫెయిల్యూర్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత వీ విల్ బీ హ్యాపీ ఎవెన్చువల్లీ. అంతేగాని ఏదో పూల పాన్పుపై ఏది మన దగ్గరికి రాదు. Exactly. See, all leaders we are talking about, like you take anyone, right? I don't want to call them out in this, but say everyone has a good story and a bad story. How you bounce back, on the failure is important. Okay, సో ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఎన్నిసార్లు ఇండియా పాకిస్తాన్తో ఓడిపోయింది, అట్లాగే ఇండియా ఎన్నిసార్లు ఆస్ట్రేలియాని గెలిచింది. సో ఎవ్రీ టైం ఓడిపోయినప్పుడు దెర్ ఇస్ ఎ లెర్నింగ్, రైట్? సో యూ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్, రైట్? సో సిన్స్ ఐ టోల్డ్ అబౌట్ క్రికెట్ బికాస్ ద క్రికెట్ సీజన్ ఇస్ ఆన్, రైట్? సో అది ఐ మీన్ సచిన్ టెండూల్కర్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, ఎన్నిసార్లు డక్అవుట్స్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? సో ఇలా డక్అవుట్స్ ఉంటాయి అవి. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ థింగ్, రైట్? సో అట్ దాట్ లెవెల్ ఇఫ్ ఈస్ డూయింగ్ దాట్, రైట్? సో వీ హ్యావ్ టు ఆల్సో లైక్ సో బౌన్సింగ్ బ్యాక్ ఫ్రమ్ ఎనీ ఫెయిల్యూర్ ఇస్ ఇంపార్టెంట్. షార్ట్ కొట్టారు, ఫెయిల్ అయింది, వాట్స్ నెక్స్ట్, రైట్? సో సేమ్ ద కేస్, ఐ మీన్ చదివారు సంథింగ్, యూ థాట్ దట్ you'll get 100, you got 45 or 100. Sometimes you have to, doesn't matter, you have to bounce back. You have to bounce back. Bouncing back is important, లేచే నాకే ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది. హౌ షుడ్ ఐ బౌన్స్ బ్యాక్? వాట్ ఆర్ ద స్టెప్స్ షుడ్ ఐ బి టేకింగ్? అంటే నేను దాని గురించి వరి అవ్వకుండా అసలు నాకు ప్రాబ్లం ఏంటి, అసలు ఆ ప్రాబ్లం రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ ఏమైనా సాల్వ్ చేస్తే ఐ కుడ్ కమ్ అవుట్. హౌ షుడ్ ఐ బి బైసెక్టింగ్ ఏ ప్రాబ్లం? ఇన్ సింపుల్ వర్డ్స్, రెట్రోస్పెక్ట్. ప్రాబ్లం వచ్చింది, ఓకే, నెక్స్ట్ అలా పరిగెట్టద్దు. టేక్ టైమ్, understand what went well, what did not go well. That's what we talk about, retrospectives and all, right? So retrospect cheskondi, then plan what's next, and that's where it will help you, first thing. Second thing is take suggestions. Something you cannot derive by your own, take expert opinion, either your friend, your boss or someone else. Definitely people will help you. Third is use the technology.
Find it out. Ask AI, ask someone. No, it will give some all good answers. But don't go blindly, with AI or no. AI is good. AI is also be very cautious when you're using it, right? సో ఈవెన్ మీ ఫ్రెండ్ చెప్పినా సరే యూ డోంట్ గో అండ్ డూ ఇట్, రైట్? సో యూ థింక్, రైట్? సేమ్ ద కేస్ విత్ ఏ, రైట్? సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే అయిపోయిన తర్వాత రెట్రోస్పెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి ముందరికి వెళ్ళటం అనేది దట్స్ ఆల్ యూ నీడ్ టు డూ. యాజ్ యూఆర్ స్పీకింగ్ ఆన్ ద ఏఐ అండ్ ఆల్, అసలు ఒకప్పుడు ఏఐ లేదు, పని అంతా మనమే చేసుకోవాలి. ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్ళి స్టాక్ ఓవర్ఫ్లో ఎత్తుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత గూగుల్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు ఏఐ ఏంటంటే ఏజెంట్స్ కూడా వచ్చేసినాయి. మన పని కూడా ఏదో ఏ ఏజెంట్సే చేసేస్తున్నాయి. చాలా అడ్వాన్స్ అయింది కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, స్పెసిఫికలీ ఇన్ ద 3-4 years, past 3-4 years. హౌ ద ఏఐ విల్ బీ ఇంపాక్టింగ్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మేబీ ఇన్ ద అప్కమింగ్ 3-4 years? డెఫినెట్గా ఏఐ అనేది ఒక డిఫరెంట్ వే అప్రోచ్, ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? సో ఏఐ విల్ డెఫినెట్లీ మేక్ థింగ్స్ ఫాస్టర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రీప్లేస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు దగ్గర ఒక కార్ ఉంది. ఈ కారు బెటర్ టెక్నాలజీస్ ఇంకా బెటర్ కార్ వస్తున్నది అంతే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్, యూజ్ ఇట్. 50-60% ఇస్తుంది మీకు. దాని 60% ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఉంది చాలా. ఓకే, యూ కెనాట్ రీప్లేస్ హ్యూమన్ ఫర్ ఎవర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో ఏఐ విల్ డెఫినెట్లీ మేక్ థింగ్స్ బెటర్. ఐటీ పరంగా ఏమైనా అవుతుందా, ఇది అవుతుందంటే Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ అయిపోయింది అనేసి. ఓకే, ఇంకోటి వచ్చినప్పుడు అంతా అయిపోయిందని అన్నారు. ఓకే, ఇప్పుడు ఏఐ అంటున్నారు. సో సంథింగ్ విల్ కమ్, సంథింగ్ విల్ గో, రైట్? సో యూ హ్యావ్ టు బీ వర్క్ టువర్డ్స్ ఇట్, రైట్? సో ఏఐని ఎలా వాడుకోవాలని చూడాలి. ఇప్పుడు దట్ ఈస్ వాట్ వీ టాక్ అబౌట్ అప్లైడ్ ఏఐ. ఏఐ డెవలప్మెంట్ అంతా అయిపోయింది. 2024లోకే మోస్ట్ అది ఏఐ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా వాడాలి, ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, హౌ డు ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ, హౌ డు ఐ థింక్ మేక్ థింగ్స్ ఫాస్ట్ అనేది చూసుకోవాలి. సో ఆ విధంగా ఆలోచించాలి. అంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఇదివరకు రోజుల్లో హ్యాండ్ ఫ్యాన్స్ ఉండేవి, గాలి. ఇదివరకు మన తాతయ్యలు వాళ్ళు ఇసనకర్రలు ఇసురుకునేవారు. సో అప్పుడు ఫ్యాన్లు వచ్చాయి. అందరూ అన్నారు ఇసనకర్రల వ్యాపారం పోయింది అనుకున్నారు. ఓకే, పోయి ఉండొచ్చు. ఫ్యాన్ల వ్యాపారం మొదలైందిగా. ఓకే, ఫ్యాన్లు వచ్చిన తర్వాత ఓకే ఫ్యాన్ల వ్యాపారం వచ్చేసింది అని అనుకుంటున్న సందర్భంలో ఏసీలు వచ్చాయి. ఆ ఏసీలు వచ్చాయి, ఇంక ఫ్యాన్లు అవసరం లేదనుకున్నారు. మళ్ళీ ఏసీలు పాటికి ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్ల పాటికి ఫ్యాన్లు ఉన్నాయి. అట్లా ఏసీ అయిపోయిన తర్వాత ఇంకా ఏసీ స్ప్లిట్ ఏసీ, దెన్ క్యాసెట్ ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ. సో ఈ ఎంప్లాయ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. మీరు కాంపిటీషన్ పెరుగుతుంటుంది. ఆ కాంపిటీషన్కి తరఫట్టు ఏం చేయాలని చెప్పాలి. ఐ వోంట్ కాల్ ఇట్ as AI will do completely loss of jobs and all, but definitely it will show an impact. You have to work hard, and there are multiple factors. The American market, international market situations. These are all impacts on the business. So it cannot replace. At the same time, it will make things easy. So yeah, I mean, especially when I talk about AI, junior developer jobs and easy ga replace avutayi. Okay, for example, if I say something, it gives the code. Then the reviewer can review it and keep changing it, right? So మనం ఏం చేయాలని ఆలోచించాలి వచ్చేవాళ్ళు. ఓకే, సో హౌ డు ఐ మేక్ షూర్ దట్ హౌ డు ఐ అప్లై AI? ఓకే, ఈవెన్ ద ఫ్రెషర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దే షుడ్ బి స్మార్ట్ టు యూజ్ AI. సో పీపుల్ షుడ్ యూజ్ AI, and that's called as applied AI. Yeah, I should be smart enough to make the AI work for me and for my company as well. Yeah, I mean, ఫస్ట్లో అయితే కొంచెం కష్టమే ఉంటుంది. I mean, when you start using it, right, then you will enjoy the taste of it. For example, I started as a developer, right? So and then I moved into different roles in management. Last 2 weeks lo I'm doing AI coding, right? I code develop చేస్తున్నాను, చూసుకుంటున్నాను, ఏమవుతుందో చూస్తున్నాను. So I'm not replacing a developer roles, I'm just seeing how I can apply it. So everyone need to start thinking about it. Okay, a developer code చేయాలంటే ఇది వరకు 2000 lines code చేయాలంటే ఎంతసేపు పట్టేది? Maybe weeks, right? So it's like in seconds you'll get it, and you get the dollar value as well there, right? So you have to generate it, evaluate it, verify it, review it, test it. These are all you have to do it. So you can do this automation as well, but at the end of the day, AI will definitely help చేస్తుంది. 70-80% వర్క్ని రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఏముంది? But there would be many more jobs that it's gonna create. Yeah, I mean, it will create. It will also
remove the things that are not really useful for technology, right? So ఆలోచించాలి ఎవరికి వాళ్ళు. I mean, what I want to do, right? So నేను ఏదో I don't want to discourage people who are coming out from colleges. So there are things will come and you have to be smart to use them. Okay, work hard, get the things done and understand what is there in the market, what is there in AI, go to tools, understand what is there, go to YouTube, whatever. సో దిస్ పాడ్కాస్ట్ విల్ ఆల్సో డెఫినెట్లీ హెల్ప్ పీపుల్. ఇలాంటిది విన్నారనుకోండి, ఏదో అయిపోతున్నది మొత్తం చేంజ్ అయిపోతుంది, డెఫినెట్లీ ఏ విల్ చేంజ్, ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి. కాకపోతే అంత మాత్రాన ఇట్ విల్ వోంట్ రీప్లేస్ 100%. సో మనం ఫ్రెషర్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా, సో ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్లోకి రావాలని అనుకుంటూ ఉంటారు. సో వాట్ దే షుడ్ బి లుకింగ్ ఎట్, అసలు వాళ్ళ గోల్ ఏమైంది? ఒక స్పెసిఫిక్ సెక్టార్లోకి వెళ్ళాలా, ఏఐలోకి వెళ్ళాలా, డెవాప్స్లోకి వెళ్ళాలా, డేటా ఇంజనీరింగ్లోకి వెళ్ళాలా, లేకపోతే అసలు ఎవరైనా విపి అవ్వచ్చా? గుడ్ క్వశ్చన్ అగైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఫ్రెషర్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే బీ అడాప్టబుల్, ఓకే, బీ ఫ్లెక్సిబుల్. ఓకే, మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈరోజు నేను ఏదో ఇచ్చేస్తాను, నేను ఓన్లీ .NET చేస్తాను, లేకపోతే జావా చేస్తాను, లేకపోతే అది ఇచ్చేస్తానని ఇఫ్ యూ హ్యావ్ యువర్ రిజర్వేషన్స్, రైట్, ద ఆపర్చునిటీస్ ఆర్ నాట్ అకార్డింగ్ టు యూ, రైట్? సో ఏదైతే వస్తే అది తీసుకోండి. There is everything in what you do, right? So getting something is always good rather than waiting for it. First thing. Second, ఏంటంటే don't keep too many expectations, too many aspirations before you just get into that. You already choose to get into a software, fine enough. It's fair enough to get into a software thing and find it out what is that. Okay, and if there is an opportunity to grab something, go and grab it. Okay, don't wait for something else because someone will grab it and they will have more experience than you. So what I would say is more flexibility, more adaptability, more like learning curve ఉంటుంది ప్రతి దాంట్లో. work understand and get the things done. So opportunities are very important and very hard to find. అసలు నేను కంపెనీలోకి వెళ్తున్నాను, ఒక కంపెనీ స్విచ్ అవుతున్నాను, హౌ షుడ్ ఐ బి లుకింగ్ ఎట్ దీస్ ఆపర్చునిటీస్? అసలు ఒక ఆపర్చునిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయగలగాలి నేను? See, there are multiple ways actually. I mean, freshers kaite there are different forums that you get it, right? Campus selections is one option. Okay, just make sure that you don't waste your 3 years doing good or bad things, but you just focus on what you need in the next 3 years, right? First campus selection lo kodani try cheyandi. If you did not get through, there are different ways, right? You get there. If you are experienced, right, so you find your friends, get the connects, that's what networking matters, right? So when you have a good network, right, if someone want to go into the job, okay, they can find it out whether there is a job, and people should call you for the job. That's what you need to create. For example, there are multiple instances where I was called for by one of my boss to come and join here, right? So that's what you have to create. So how do you create that? You have to manage that trust. You have to make sure that you are committed, you make sure that you are accountable and you can deliver it. And more importantly, you should be more committed for the company. The integrity matters and all those things. So that's all for the experienced people. For freshers, like there are different forums, different ways to get the things, Naukri, Monster. I don't want to promote them, but those are the different sources, right? LinkedIn is another good thing, right? So and connect with your leaders, friends and all, get to know whether you have it or not. So definitely opportunities వస్తాయి. ఒకసారి టైం స్లో ఉంటుంది మార్కెట్ సిచ్యువేషన్లో. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ ఫర్ ఇట్. And the message that I can give to the youngsters is, if you don't get the job, don't worry, you will get it. Keep doing the things. Keep grinding. చేస్తూనే ఉండండి, డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు. Don't give up. సో అగైన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూసుకున్నాం అనుకోండి, చాలామంది నాకు హైక్ కావాలని చూస్తూ ఉంటారు, నాకు వేరే ప్రమోషన్ కావాలని చూస్తూ ఉంటారు, లేకపోతే నాకు యూఎస్ ఆన్సైట్ ఆపర్చునిటీ కావాలని చూస్తూ ఉంటారు. అసలు వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు అండ్ ఒకరిని ఎలా సెలెక్ట్ చేస్తారు? సో మాది 3 టాపిక్స్ దీంట్లో. ఒకటి యూఎస్ ఆపర్చునిటీస్ ఆర్ బయట ఆపర్చునిటీస్ ఒకటి చెప్తున్నారు మీరు. నెక్స్ట్ ఏమో హైక్లు కావాలంటున్నారు, ఇంకోటి ప్రమోషన్స్ అంటున్నారు. సో 3 భాగాలుగా చేస్తే ప్రమోషన్స్, హైక్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటుంది. ఒక రిసోర్సెస్ని లూజ్ చేసుకోవాలని ఏ మేనేజర్ అనుకోడు. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ దట్ పర్సన్, రైట్, టు గెట్ ద వన్. ఒకసారి మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ థింగ్స్ యాజ్ వెల్. ఓకే, ఒక సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, 3 సంవత్సరాల పాటు కొంచెం స్లో అయింది, కొంతమందికి హైక్లు ఇవ్వలేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. ఓకే, ఆఫ్టర్ దట్ పీపుల్ గాట్ ద హైక్స్, రైట్? సో
యా ఇట్ హ్యాప్స్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వెయిట్ చేయాలి. దట్స్ వన్ థింగ్ అబౌట్ ద హైక్స్. ప్రమోషన్స్ అంటారా, వాట్ యూ ఎక్స్పెక్ట్ వర్సెస్ వాట్ ఈస్ యాక్చువల్ ఈస్ డిఫరెంట్, రైట్? సో యూ కీప్ టాకింగ్ టు యువర్ మేనేజర్, కీప్ టెలింగ్ హిమ్ దట్ నో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మై లాజిక్ ఆఫ్ ప్రమోషన్ ఈస్ when someone is doing the job for 5-6 months or more than that on the new role, right? So new promotion role vachinappude he's ready. So that is something that he cannot give you, but the only thing is you have to start performing the next level. So start performing to the next level, and then you can go and ask, saying that okay, I'm performing at this level, can you think about it, right? And it's again a discretion of the availabilities in the business and all, right? The third part is US on site and antunnaru. సి బిజినెస్ పని మీద బిజినెస్ చెప్తే వెళ్ళడం తప్పులేదు, ఓకే? అండ్ ఆపర్చునిటీ వస్తే వెళ్ళడంలో తప్పులేదు. అదే ప్రపంచం అనుకుని కూర్చోవడం తప్పులేదు. ఐఎమ్ ఇన్ ఇండియా ఫ్రమ్ లాస్ట్ 25 years now, ఓకే? ఇఫ్ ఐ కెన్ డూ లైక్ దిస్ అండ్ ఎవ్రీ వన్ కెన్ డూ లైక్ దిస్. సో ఐ బీన్ టు డిఫరెంట్ కంట్రీస్ గోయింగ్ ఫర్ వర్క్ అండ్ ఆల్. సరే, ఐ మీన్ it's not tough, right? So it's not tough to live in India at least. So you don't need to worry about it, okay? So ఇండియాలో ఉన్న అదృష్టాలు ఇంకోటి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవెన్ యూ హ్యావ్ ఆల్ మ్యాన్ పవర్, ఐ మీన్ అక్కడికి వెళ్తే అన్ని పనులు మీరే చేసుకోవాలి. ఆర్ యూ ప్రిపేర్డ్? So all those things will be there. So money won't come that easily. Don't run for something that is not in your purview, right? So you should have aspirations, you should have goals. Don't create that as one of the base point for you. There are so many things that we can do in India. There are many things that we can do in software. Sitting in India and Hyderabad, you can do things. There's nothing that people will stop. So let's say in all of these 25 years of your career, what's the best memory that you had? ఎప్పుడు ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు యువర్ హ్యాపీయా, ప్రాపర్ హైక్ తీసుకున్నప్పుడు యువర్ హ్యాపీయా, అండ్ హౌ డిడ్ యూ అచీవ్ దట్? ఇంకా మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నీతో మాట్లాడుతుంటే హ్యాపీగానే ఉన్నాను నేను. అలాగా ప్రతి ఇన్స్టెన్స్ని నేను హ్యాపీగా తీసుకోవడంలో తప్పలేదు. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ వేర్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మోర్ ఇంపార్టెంట్లీ, so when you thought about doing this and you got that, right? For example, I thought of buying a car that I am the dream car. So I was waiting. Finally I bought it. So that day I thought that okay, I stood along with that car and so okay, I made my day, right? So there are multiple instances, right? So I cannot count one and two, and there are multiples where I am happy about it, personally, professionally, all those things. When you talk about professional side of it, yeah, when you get your reputation from your manager or your leaders and all those things, you'll feel about it. So that's where whenever in panchesa chota ekkadana sare, so I treat my senior guy and my junior guy in the same way. So that way you should be treated in that way. So when people talk about it, when someone comes and tells me that sir, this is what I have done, everything is going well, if they come and talk to me and after 10 years, then I feel better about it, right? At least I'm useful for them, right? So, the connections are very important కదా. నా దగ్గర ఒక జాబ్ పోయింది అనుకోండి, immediately if I have a reference and if I have a connection at some places, అతను నాకు ఒక ఇంటర్వ్యూ పెట్టించగలడు. మేబీ ఇఫ్ ఐ పర్ఫార్మ్ గుడ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ద జాబ్ యాజ్ వెల్. అసలు కనెక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ లైఫ్లో కానీ నార్మల్ లైఫ్లో కానీ? నేను సాఫ్ట్వేర్ లైఫ్ ఒకటే అన్నాను, బట్ ఎవ్రీవేర్ యూ నీడ్ కనెక్షన్స్, రైట్? సో వెన్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఒక ఎలక్ట్రికల్ జాబ్ సంపాదించాలన్నా సరే యూ నీడ్ కనెక్షన్. ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేయాలంటే యూ నీడ్ కనెక్షన్, రైట్? సో సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్సో సేమ్, రైట్? సో and you need to have someone known. It is easy for you to know that there is an opportunity. Then you need to get that interview done, perform well, all those things, right? So those things really matters, first of all. And second thing is, software, very fortunately we have many tools like Naukri, Monster, there are many. LinkedIn, use them and get there. Then I would say references will definitely help for the freshers. It's always get into keep going around, finding out there is internet and go to companies, apply for it. So ప్రతి ఒక్కరు నువ్వు నేను అందరూ కూడా ఇలా వచ్చిన వాళ్ళం. So sometimes you get reference, right? So if there is a reference, prepare and go. Don't go just with a resume, right? So when you are going with a resume, just make sure that you are ready there to take the interview. Don't expect that someone will push you all those things. సో ఎనీ ఫైనల్ వర్డ్స్ టు ఆల్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ సాఫ్ట్వేర్లోకి వస్తున్న వాళ్ళందరికీ, అండ్ దే హ్యాడ్ ఎ డ్రీమ్ టు మేక్ బిగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ కెరియర్, ఒక వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి ఒక కంపెనీకి,
ఎనీ ఫైనల్ వర్డ్స్ దట్ యు వాంట్ టు సే? ఎందుకు వైస్ ప్రెసిడెంట్ దగ్గర లిమిట్ అవ్వడం? యా, థింక్ అబౌట్ బికమ్ ఎ CEO ఫర్ యువర్ ఓన్ కంపెనీ. డ్రీమ్ బిగ్, ఆల్ ఐ కెన్ సే ఇస్ డ్రీమ్ బిగ్, పుట్ ఇట్ ఆన్ పేపర్. ఐ వాంట్ టు బి ఎ CEO ఫర్ ఎ కంపెనీ. అండ్ నో look at all the people, big people, like I don't want to name them at, but there, look at all the them. Dream big, keep the career goal. That's why I call it as a career goal పెట్టుకోండి. అది కెరియర్ గోల్ రీచ్ అవ్వాలంటే ఒకేసారి కావాలంటే యూ షుడ్ హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, అండ్ కీప్ ప్లానింగ్ ఫర్ ఇట్. అండ్ ద మెసేజ్ దట్ ఐ కెన్ గివ్ ఇస్ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ బీ స్మార్ట్, అండ్ దెన్ యూ కెన్ అచీవ్ ద థింగ్స్ వెరీ ఈజీ. The opportunities could roll into you. Definitely, opportunities will come. Only thing is you have to be, first of all, you need to be, having some kind of, hard work, commitment, as I tell you, accountability, build trust, and then, be adaptable. That's very important. You have to be very flexible, and all in all, you have to be very smart, right? So it's not easy to, define each word. So, so make sure that, you put your efforts in the right way, then things will flow. ఖచ్చితంగా. So thanks Anna, thanks for giving all these insights and making this podcast wonderful. So my pleasure. So I think the message will go in a right way, right? So let's see. Sure. Thank you so much. Thank you very much. Thank you. సో అది పాయింట్ తెలుసుకున్నాం కదా, చాలా విషయాలు ఇవాళ మన వైస్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి. సో ఇలాంటి పాడ్కాస్ట్లు ఇంకా చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ముందు చెప్పినట్టే కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్. ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ పాడ్కాస్ట్కి గెస్ట్ని ఎవరిని తీసుకురావాలో కూడా కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్.